10 థియేటర్లు ఫుల్ అయినాయని హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా. మామూలుగా రిలీజ్కి ప్రెస్ మీట్లు అవసరం లేదు కదా. సో ఒక హ్యాపీనెస్ అనిపించింది, అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి. ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా 40% 50% బుకింగ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి. మార్నింగ్ 8కి సుదర్శన్కి వెళ్ళి సినిమా చూస్తానని చెప్పారు. మొన్న ప్రెస్ మీట్లో అంజలి గారు కూడా ఈ సినిమా చూడలేదని చెప్పారు. అంజలి గారు వస్తారు ఇక ఇప్పుడు ఫోన్లు చేసి పిలవాల్సిన అవసరం లేదు. మాకు హ్యాపీనెస్ కావాలనుకుంటే థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. మ్యాక్సిమం రీ రిలీజ్లో హీరోస్ వాళ్ళ బర్త్డేస్లో ఏదైనా అకేషన్స్లో రిలీజ్ చేస్తారు కదా, అలా కాకుండా ఈ డేట్లో రిలీజ్ చేయడానికి మెయిన్ పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందంటారా? అట్లే ఏం లేదు. సో అనుకున్నారు March 7th డేట్ చేద్దామని, లాస్ట్ మంత్ అనుకొని టీం అంతా ప్రిపేర్ చేసి పెట్టేసాం. ఇంకేమీ ఎక్స్పెక్ట్ ఎంత వచ్చినా హ్యాపీనెస్. నేను చెప్పేది దీని ద్వారా వచ్చే డబ్బు కాదు. అంటే రిలీజ్కు ప్రేక్షకులు ఇలా థియేటర్కి వస్తున్నారంటే ఎగ్జిబిటర్ హ్యాపీగా ఉన్నాడు. సార్ ఈ సినిమా చేస్తుంటే ఫుల్స్ సార్ అని వాళ్ళే మామూలు హ్యాపీనెస్ కాదు కదా. ఆడియన్స్ చూసేవాళ్ళు తీసిన మాకు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లు వెళ్ళి థియేటర్ హౌస్ఫుల్లో చూస్తుంటే ఆ కిక్కే వేరు కదా. ఆ కిక్కే ఇంపార్టెంట్. మళ్ళీ కంపారిజన్ ఎందుకు? ఉన్న ప్రజెంట్ ట్రెండ్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. చిన్న సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి పెద్ద సినిమాల ట్రెండ్ నడుస్తుంది, ఒక్కోసారి రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఉన్న అన్ని సినారియోల్లో థియేటర్స్కి జనాలు బాగానే వస్తున్నారు, ఓటీటీలో కూడా బాగానే చూస్తున్నారు. చిన్న సినిమాలు రావాల్సిన అవసరం ఉందా, పెద్ద స్టార్ హీరో సినిమా మంచి సినిమా రావాల్సిన అవసరం ఉంది. చిన్న పెద్ద లేదు. ఇంకా మంచి సినిమా నీ పోస్టర్ దగ్గరికి వెళ్ళి, నీ టీజర్ దగ్గరికి వెళ్ళి, నీ పాటల దగ్గరికి వెళ్ళి, అది చిన్న సినిమా అయినా స్టార్ హీరో సినిమా అయినా అది రీచ్ అవుతే ఏ రేంజ్ కాదు. ఇప్పుడు చిన్న సినిమా అంటే 10 కోట్లు తీయొచ్చు, స్టార్ సినిమా అంటే 400 కోట్లు తీస్తుంది. నంబర్సే డిఫరెన్స్ కదా. అల్టిమేట్ కాంటెంట్ ప్రేక్షకుడికి రీచ్ అవుతే పోస్టర్ దగ్గర నుంచి టీజరు, సాంగ్, ట్రైలరు అన్నీ వాళ్ళకి ఎక్సైట్మెంట్ అవుతే చిన్న సినిమాలు కూడా ఫుల్ చేస్తున్నారు కదా. పెద్ద సినిమాలు అంటే మన సంక్రాంతికి వస్తున్నాం, మన తండేలు బాగున్నాయి. తర్వాత ఈ డబ్బింగ్ సినిమాలు, ఒకప్పుడు డబ్బింగ్ సినిమాల మీద మొన్న ఆడింది కదా, డబ్బింగ్ సినిమా కూడా ఆడుతుంది కదా. డబ్బింగ్ సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలు కూడా బాగా వస్తున్నాయి. డబ్బింగ్ ఓకే ఓకే డబ్బింగ్ సినిమాలు వస్తుంది. డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు సినిమాల పర్సంటేజ్ ఏమన్నా తగ్గుతుందా? అదేముండదు. అరే అక్కడ థియేటర్లు ఖాళీగా ఉంటే మళ్ళీ పర్సంటేజ్ అంటారంటే మరి మా థియేటర్లలో సినిమాలు లేవు. మీరు ఇప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా థియేటర్లు ఖాళీగా పెట్టుకున్నారు. ఏ సినిమా వచ్చినా వేయడానికి ఎగ్జిబిటర్స్ రెడీగా ఉన్నారు. సినిమా రిలీజ్ చేయడము, థియేటర్లు ఇవ్వడం కాదు, ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడం ఎలా, అది ఇంపార్టెంట్. ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్లో ఉంది. 2020 సంక్రాంతి తర్వాత మీ ఆలోచన ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా? ఎలాంటి సినిమాలు తీయాలనుకుని మీరు ఏమైనా పొందాలని మార్చుకుంటున్నారా? నువ్వు మిస్ అయినట్టు నువ్వేను. గేమ్ చేంజరు సంక్రాంతికి వస్తున్నాం ప్రెస్ మీట్ పెట్టిన రోజే చెప్పాను. 2 సినిమాలు రిలీజ్ కాకుండా ముందే నేను చెప్పాను. ఉన్నావు కదా, నేను ఆ రోజే చెప్పాను కదా. నేను లాస్ట్ 4 years ఏం మిస్ అయ్యాను, మీరు ఏం పట్టుకొని వెళ్ళాలనేది నాకు క్లారిటీ ఉంది. రిజల్ట్స్ అయినా ఏదైనా నేను ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది. సో దానికి కూడా సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అయినప్పుడు ఏం క్లారిటీ వచ్చింది? ఇంకా నేను అనుకున్న క్లారిటీ నాకు వచ్చేసింది. హౌ విల్ మేక్ ఫిలిమ్స్, ప్రేక్షకుల్ని థియేటర్కి ఎలా తీసు. ఈ రోజు కూడా ఈ ఎనర్జీ నాకు అదే. సీతమ్మ వాకిట్లో రిలీజ్ చేస్తే ఇలా ఫుల్స్ ఉందంటే ఓకే. నిన్న అనిల్ రావిపూడి ఫోన్ చేసి చెప్పాడు, మీ టైం బాగుంది అంటే దీనిలో కూడా డబ్బులు వస్తున్నాయి. ఇది డబ్బులు కాదని కిక్, అంటే పని చేయడానికి మాకు కిక్ కావాలి. కిక్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి. బాగుంది. ఐటీ వాళ్ళు రావడం వల్ల పాత 10 సంవత్సరాలు ఉన్న క్లియరెన్స్ మొత్తం క్లియర్ అయిపోయింది కాబట్టి యాంజియోగ్రామ్ చేసుకున్నంత హ్యాపీగా ఉన్నారు ఆయన. ఎందుకు లేవే ప్రతి వారం 2 సినిమాలు ఉన్నాయి. మళ్ళీ అదే పెద్దవి ఉన్నాయా చిన్నవి ఉన్నాయి కదా, ఆడే సినిమాలు ఏమున్నాయి చూసాం. ప్రేక్షకులకు ఏం నచ్చుతుందో మనకు తెలియదు కదా. సరే గద్దర్ అవార్డ్స్ ఎప్పుడు ఇప్పిస్తున్నారు? ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడు. ఎఫ్డీసీ సపరేట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు ఓన్లీ దిల్ రాజు ప్రొడ్యూసర్గా మాట్లాడు. సార్ అయితే పైరసీ మీద మన గేమ్ చేంజర్ కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంత ఎఫెక్ట్ అయ్యాయి. ఎవరిని అడిగినా కలుస్తాం అంటున్నారు. టాలీవుడ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఒక మీటింగ్ కనీసం పెట్టుకోలేదండి సార్, ఇంత ఎఫెక్ట్ అవుతున్నప్పుడు. అది ప్రొడ్యూసర్స్ అందరికి అడగాలి.
వాళ్ళు అడిగాం సార్, నేను బలివాస్ గారు కూడా ఏమన్నా? కలుస్తాం ఏదో అంటారు అంతే. అరవింద్ గారు కూడా ఆ రోజు అదే ఇక్కడ చెప్పారు. ప్రాబ్లం అదే, ఆ వారం రిలీజ్ అయిన వాళ్ళకే నొప్పి, తర్వాత పెద్ద పట్టించుకోరు. మా సినిమా ఫీల్డ్లో ఉన్న మా బ్యాడ్ అదొకటే, కలిస్తే చాలా మార్చుకుంటూ రావచ్చు. కలవటానికి ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే వాళ్ళ పెయిన్, ఆ ఫ్రైడే సాటర్డే సండే అయిపోగానే మళ్ళీ మండే నుంచి కొత్త షూటింగ్ ఏంటి, కొత్త సినిమా ఏంటి, దాంట్లో పడిపోతారు. పక్కోడేమో ఈ సినిమా రిలీజ్ అయిందా, ఎలా ఉంది టాకు, ఇలా ఫ్రైడే సాటర్డే సండే, అరే హెచ్డీ ప్రింట్ వచ్చిందా, అయ్యో ఎట్లా మరి మన సినిమాకి ఎట్లా, ఆ రోజు పడుకొని లేస్తే వాళ్ళు మర్చిపోతారు. సార్ ఇప్పుడు దానికి ఒక ఉద్యమం కావాలంటే అందరు ఆ పెయిన్ అర్థం చేసుకొని ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లో ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ స్పీడప్ అవ్వాలి. స్పీడప్ అయ్యి మార్చుకోవడానికి ఏం చేయాలి చేయాలి. నిర్మాత మధ్యలో ఉన్న పోటీ కానీ అంటే సత్సంబంధాలు అనేవి లేకపోవడం వల్ల కూడా కాబట్టి సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సంబంధాలకి అంటే బయట కనిపించే కదా సార్ పెయిన్. నేను ఒకటి చెప్తున్నాను రాజు గారి ముందు, ఇన్ని సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పైరసీ గురించి మాట్లాడేవాళ్ళే రాజుగారు లాగా అందరూ ఓపెన్ అయ్యి తేజ లాంటి వాళ్ళు నా సినిమా నా ఇంట్లో నా కంచం నేను గడుపుకుంటున్నాను, మిగతా వాళ్ళ కంచం కడగాల్సిన అవసరం లేదని చాలా నిర్దిష్టంగా చెప్పారు. దయచేసి ఈ పైరసీల గురించి మనం ప్రొడ్యూసర్ని క్వశ్చన్లు అడగడం మానేయాలని నా విజ్ఞప్తి. సో డెఫినెట్గా అంటే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఒక్క నిమిషం అంటే ఎఫ్డిసి ద్వారా హైదరాబాద్లో బేస్ కాబట్టి ఏం చేద్దాం అనేది కొంచెం నేను లీడ్ తీసుకుంటున్నాను. అంటే ఏ ప్రొడ్యూసర్ కూడా నన్ను ఇంకా ఎఫ్డిసికి వచ్చి ఈ క్వశ్చన్ సరే ఏం చేద్దాం అని అడగల. అయినా నేను ఒక నిర్మాతగా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక లెటర్ ప్రిపేర్ చేశాను. సో డిపార్ట్మెంట్తో కూర్చొని ఏం చేయొచ్చు, ఎందుకంటే బేస్ అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి తెలుగు సినిమా చేద్దామనే ప్రయత్నం స్టార్ట్ చేశాను. అడిగారు కాబట్టి లీడ్ చేసేస్తున్నాను ఎందుకు. బట్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇది మా పెయిన్, దిల్రాజు ఒక్కరు కాదు, సినిమాలు తీసే ప్రతి నిర్మాత కూర్చొని చేసుకోవాల్సిన బాధ్యత. ఒక సినిమాకు డ్యామేజ్ అవుతే డబ్బు పోయేది ఓన్లీ ప్రొడ్యూసర్దే. ఆ ప్రొడ్యూసర్స్ ఎందుకు తేరుకోవట్లేదు అర్థం కావట్లేదు. హీరోకి ఎఫెక్ట్ అవ్వదు, డైరెక్టర్కి ఎఫెక్ట్ అవ్వదు, సినిమా రిలీజ్ అయ్యాక వాళ్ళ రెమ్యునరేషన్లకు ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ సినిమాలకు వెళ్ళిపోతారు, డ్యామేజ్ జరుగుతుంది ఓన్లీ ప్రొడ్యూసర్. కానీ ఆ ప్రొడ్యూసర్లు ఎందుకు మేలుకోరు అర్థం కాదు. వాళ్ళు కదా, వాళ్ళ డబ్బు కదా, వచ్చి కూర్చొని ఏం చేద్దాం. అండర్ ప్రొడక్షన్ ఉన్నలో ప్రతి ఒక్కళ్ళు రియలైజ్ అవ్వాలిగా, గేమ్ చేంజర్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, తండేల్కి హెచ్డీ ప్రింట్ వచ్చింది, రేపు మీ సినిమాలకు రాదా. కాబట్టి అండర్ ప్రొడక్షన్లో ప్రొడ్యూసర్స్, సినిమాలు మొదలు పెడదాం అనుకున్న ప్రొడ్యూసర్లు వచ్చి కూర్చొని దానికి ఒక రూట్ వేసుకోవాలి. లేకుంటే రేపు కుండకి అలాగో చిల్లులు పడ్డాయి, ఆ చిల్లులకి వెళ్ళి రేపు వాళ్ళకు అది ఎఫెక్టే. ఎఫ్డీసీకి వెళ్ళి ఆల్రెడీ లీడ్ చేశాము. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ నిర్మాతలకు అర్థమైతే వాళ్ళు ముందుకు వస్తే అందరం కూర్చొని వర్కౌట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేను. డిస్ట్రిబ్యూషన్లు అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతుంది. డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు, బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాం. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్ అవుతుంది. నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా. రౌడీ జనార్దన, ఎల్లమ్మ రెండు రెడీ అయిపోయి, రెండు ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో టేక్ ఆఫ్. ఇదే కాదు చెప్పలేదు ఇంతకుముందు. ఓకే, రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ సినిమా టైటిల్, ఎల్లమ్మ నితిన్ టైటిల్. నో ఎవ్రీవేర్, వరల్డ్ వైడ్. యుఎస్లో ఆల్సో బుకింగ్. ఇక్కడ 5 రోజుల ముందు హౌస్ఫుల్ అయ్యాయి. సో ఇప్పుడు ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా 2 days ఉన్నాయి కదా, ఇప్పటికి బయట 60-70% ఉన్నాయి, రన్నింగ్లో ఫుల్ అయిపోతాను. మొన్న సంక్రాంతికి వస్తున్న సినిమాకి క్లోజ్ అయిపోయిన థియేటర్లు కూడా ఓపెన్ అయ్యే సినిమా గురించి విన్నాం సార్. అయ్యాయి అయ్యా, మరి ఆ థియేటర్కి ఇస్తారా ఈ సినిమా? అంటే అది మళ్ళీ నా ఏరియా కాదండి,
అది కింది వరకు ఎవరి దాళ్ళు అది డిస్ట్రిబ్యూటర్ చూస్తాడు ఎక్కడ వేస్తున్నారంటే మాకు ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.